ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కోసం వచ్చిన వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు వాట్సాప్ గ్రూప్స్ అని క్రియేట్ చేసి చాలా మంది స్టూడెంట్స్ అందులో జాయిన్ అవుతారనమాట. సో వాళ్ళందరూ ఇప్పుడు చదువుకోవడానికి అని చెప్పి వచ్చి పార్ట్ టైంలు చేసుకొని యూరోస్ కానీ డాలర్స్ కానీ సంపాదించుకుంటారు. సో అవి ఏం చేస్తారు, ఇండియాకి పంపించడానికి కానీ లోన్ క్లియర్ చేసుకోవడానికి కానీ వాడతారు అనమాట. సో దానికోసం అప్పుడు ఏం చేస్తారు, వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేస్తారు, నా దగ్గర యూరోస్ ఉన్నాయి, నాకు ఐఎన్ఆర్ ఇవ్వండి, లేదా నా దగ్గర ఐఎన్ఆర్ టు యూరోస్ కావాలన్నప్పుడు నేను ఇంత ఐఎన్ఆర్ ఇవ్వగలను, నాకు యూరోస్ కానీ యూఎస్ డాలర్స్ కానీ ప్రొవైడ్ చేయండి అని చెప్పి అంటారు. సో అప్పుడు జెన్యున్ గా కొంతమంది స్టూడెంట్స్ ఇస్తారు, బట్ కొంతమంది దీనిలో సైలెంట్ గ్రూప్స్ లో స్కామర్స్ కూడా జాయిన్ అవుతున్నారు అనమాట. సో దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రియల్ గా మనం మనీ వేసేస్తాం, అది ఐఎన్ఆర్ అవ్వచ్చు లేదా యూరోస్ అవ్వచ్చు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, వాడు తీసుకుంటాడు, బట్ వాడు రివర్స్ లో మనం ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడం అనమాట. సో ఇలా చాలా కేసెస్ నేను చూసాను. సో దానివల్ల ఏమవుతుందంటే స్కామ్ అయిపోతున్నాం ఈజీగా. మన తోటి స్టూడెంట్ లాగే మన గ్రూప్ మనతో పాటు గ్రూప్స్ లో ఉంటారు, కానీ వన్స్ ఎప్పుడైతే ఇలాంటి మనీ కోసం ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ముందుకు వస్తారనమాట, వచ్చి డబ్బులు తీసుకొని నీట్గా చెక్కేస్తారు. సో దీనివల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం దీని మీద కేసు కూడా పెట్టలేం. ఎందుకు అంటే అది హవాలా కింద వస్తుంది. సో హవాలా అంటే మీకు తెలుసు కదా, ఎప్పుడైతే మనం ట్యాక్స్ కట్టకుండా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఇప్పుడు అది హవాలా కింద వస్తుంది. సో అలా హవాలా చేసినప్పుడు మనం పోలీస్ దగ్గరికి వెళ్ళినా సరే, ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు ఎవరో తీసుకోరనమాట. ఎందుకంటే అది ఒక ఇల్లీగల్ అఫెన్స్ అనమాట. ఇది జరగక ముందే మనం ఏం చేయాలంటే మనకు కొంచెం కష్టమే ఐఎన్ఆర్ టు యూరోస్ కానీ యూఎస్ డాలర్స్ కానీ కన్వర్ట్ చేసుకోవడానికి మనకంటూ పర్టికులర్ ట్యాక్సెస్ పే చేసి కార్డ్స్ లో వేసుకోవాలి. సో తెలియకుండా మేము అందరం చాలా మంది చేసే ఉంటారు మాక్సిమం స్టూడెంట్స్ అందరూ, కానీ తెలుసుకోండి ఇప్పుడు. సో దాన్ని బట్టి మీకు ఇప్పుడు మనీ కావాలనుకుంటే ట్యాక్స్ కట్టి వెస్టర్న్ యూనియన్ కానీ అలాంటి పర్టికులర్ బ్యాంక్స్ యూస్ చేసుకుని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు అనమాట. సో ఇలా వేరే వాళ్ళని నమ్మి ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఫైనల్ గా చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది. మంచి వాళ్ళు దొరికితే ఓకే, లేదంటే మన డబ్బులు గోవిందా.